వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భవాని. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి శనివారం మాదిరిగానే ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్ధ గురువులు దాచేపల్లి వెంకట సుబ్బయ్య ఆచార్యులు ఆశీస్సులతో వీరబ్రహ్మేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని, భక్తులు పూజా కార్యక్రమంలోనే పాల్గొని స్వామివారి కృప పొందాలని ట్రస్ట్ నిర్వాహకులు కోరారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మహాపుణ్యక్షేత్రమైన సింగరకొండలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆశ్రమం దగ్గర ప్రతి శనివారం ఏ విధంగా అయితే మహోన్నతమైనటువంటి పుణ్య ఫలదాయకమైనటువంటి అన్నదాన సేవా కార్యక్రమాలు యథావిధిగా ఈరోజు పూజా కైంకర్యములన్నీ పూర్తి చేసుకొని అన్నదాన సేవా కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఇటువంటి మహోన్నతమైనటువంటి పుణ్యఫలాన్ని మహాపుణ్యాత్ములైనటువంటి వారి యొక్క సహాయ సహకారములతో సర్వజనుల యొక్క సంరక్షణార్థం, లోక కళ్యాణార్థం వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యానుగ్రహం సర్వజనుల పైన పడి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు నిత్య దినదిన ప్రవర్ధమానం అయ్యే విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సర్వజనులకు ఆ పరమాత్మ ప్రత్యక్షంగా అనుగ్రహాన్ని ప్రసాదించే విధంగా మంత్రోపవారం అన్నదాన సేవా కార్యక్రమాలు జరుగుతూ ఏర్పాటు చేయడం. తిరుపతి